చాలా SU-57 అండి. ఈ ప్రపంచానికి పెనుభూతం ఉగ్రవాదం. సో ఉగ్రవాదుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే ఈ భూప్రపంచంలో అది ఫస్ట్ పాకిస్తానే. అక్కడ మదర్సాల్లో 50%కి పైగా మదర్సాల్లో ఈ ఉగ్రవాదుల్ని తయారు చేస్తారట. సో పాముకి పాలు పోసి పెంచితే ఏమవుతుందో అందరికీ తెలుసు కదా. సో అంటే ఆ ఉగ్రవాదానికే పాకిస్తాన్ బలవాల్సిన సిచ్యువేషన్ వస్తుందా భవిష్యత్తులో, లేకపోతే ఇది ప్రపంచానికే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందంటారు? అవునండి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మొత్తం మదర్సాల లక్షలాది మదర్సాల్లో మాస్కుల్లో 50% మాస్కుల్లో వాళ్ళు చేసేది ప్రేయర్లు, ఈ ఖురాన్ చదవడం కాదు, టెర్రరిస్టులు తయారు చేయడం అంట. ఇది రిపోర్ట్ అనమాట. పెద్ద ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ ఇస్తున్నారు, సర్వేలు చెప్తున్నాయి అనమాట. అంటే ఏంటి, పాకిస్తాన్లో 25 కోట్ల జనాభా ఉన్న ముస్లిం దేశంలో వాళ్ళు, ఎందుకంటే షరియత్లు అవి ఉంటాయన్నమాట, ఈ దేశంలో సగం మాస్కులు కేవలం టెర్రరిస్టులు తయారు చేయడానికంటే మన జయశంకర్ గారు అన్నట్టు ఇది పాకిస్తాన్ ఈజ్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఫ్యాక్టరీ ఆఫ్ ఐటీ. పాకిస్తాన్ ఈజ్ ఐటీ, భారతదేశం ఒక ఐటీ. భారతదేశం ఐటీ ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇండియా ఈజ్ సో ఫేమస్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఐటీలో. బట్ పాకిస్తాన్కు ఒక ఐటీ ఉంది. ఐటీ ఏదండి, ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఫ్యాక్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది భారతదేశం జయశంకర్ గారు అనేదే కాదు, సాక్షాత్ యుఎస్ ప్రెసిడెంటే మొత్తం 2011-2001లో చెప్పారు. బిన్ లాడెన్ తయారు చేసిన దేశం, తాలిబాన్ తయారు చేసిన దేశం, ఐఎస్ఐ లాంటి దాన్ని పుట్టడానికి పరోక్షంగా కారకులైంది. ప్రపంచంలో తీవ్రవాద సంస్థలందరికీ ఏదో ఒక విధంగా పాకిస్తాన్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద దాటి జరిగినా అక్కడ పాకిస్తానీ ఉంటాడనమాట, ఆ టెర్రరిస్ట్ ఉంటాడు. మూలాలు మాత్రం పాకిస్తాన్లో ఉంటాయి. ఇట్ ఈస్ ఎ రూట్ కాజ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం. కాబట్టి ఇప్పుడు భారత పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశం ఒకటి యుద్ధ తంత్రాన్ని చెప్పింది. అదేంటి, మీరు ఒక టెర్రరిస్ట్ మా మీదకు వస్తే మేము మిసైల్ వేస్తాం, దాన్ని వారుగా పరిగణిస్తామని. అంటే ఇప్పుడు పాకిస్తాన్లో తయారయ్యే 50% మదర్సాల్లో తయారయ్యే టెర్రరిస్టులు భారతదేశం రావడం అంత ఈజీ కాదు. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇంకోటి ఏంటంటే, పాము విషాన్ని ఎక్కడో చోట కక్కుతూ ఉండాలి, ఎవడన్నా వస్తే కోటేయాలి, లేకపోతే రాయి కొట్టుకునే విషయం కక్కుతూ ఉంటుంది అన్నమాట పాము. ఈ టెర్రరిజం అలాంటిది, మూర్ఖం టెర్రరిజం. ఎందుకంటే ఇట్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఇస్లాం. ఇస్లాంతో ఈ టెర్రరిజానికి సంబంధం ఉండదండి. ఇస్లాం అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రిలీజియన్, అది దాని ఒక పవిత్రత ఉంటుంది. కాబట్టి దాన్ని పాడు చేసి వాడుకున్న వాళ్ళు టెర్రరిస్టులు. ఈ టెర్రరిస్టులు పాములాగా ఎవనో ఒకటి కోటేయాలి. ఇప్పుడు భారతదేశం మీద కోటేయడానికి లేదు, కాబట్టి మిగిలింది పాకిస్తాన్. తనకు తానే పాకిస్తాన్ కోటేసుకుంటుంది. అంటే పాకిస్తాన్ ఎవరైతే పాలు పెంచి పోషించిందో ఆ పాము ఈరోజు కోటేయడానికి బూమరంగ్ ఎఫెక్ట్తో టెర్రరిజం రెడీ ఉంది. కాబట్టి ఇది ఒకవేళ ఇండియా రాలేకపోతే ప్రపంచంలో ఎక్కడికైనా పోతారు వీళ్ళు, అమెరికా, వేరే దేశాలు. కాబట్టి టెర్రరిస్టులు ఆగుతారా అంటే ఆగే ప్రసక్తి లేదు. మదర్సాల్లో టెర్రరిస్టులు తయారు చేయొద్దంటే పాకిస్తాన్లో కుదరదు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు వాళ్ళు, ఆర్మీనే కూల్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మరి ఎలా ఆపాలి ఆ టెర్రరిజాన్ని, ఏం చేయాలి? అదొక పెద్ద దేశం, ఏం చేయాలంటే పాకిస్తానే బలైపోతుంది, పాకిస్తానే ఆ టెర్రరిజం మింగిపోతుంది. ఇది ఒక మానసికమైన ఇండాక్ట్రినేషన్, మతోన్మాదంతో పాకిస్తాన్ ఉంది. ఈ మతోన్మాదం ఏంటంటే ఇప్పుడు భారతదేశం రక్షించుకోవాల శక్తి వచ్చింది, తెలిసిపోయింది భారత పాక్ల యుద్ధం తర్వాత. కాబట్టి ఇది ఆఫ్ఘనిస్తాన్ కూడా జాగ్రత్త పడింది, ఆ పక్కన ఇరాన్ కూడా జాగ్రత్త పడుతుంది, ప్రపంచ దేశాలు జాగ్రత్త పడుతున్నాయి. కాబట్టి ఈ పాము ఎవరిని మింగేద్దంటే తన ఎవరైతే దానికి సృష్టించారో ఆ పాకిస్తాన్ని మింగేయడానికి రెడీగా ఉంది. పాకిస్తాన్ సర్వనాశనం వాళ్ళు తయారు చేసిన టెర్రరిజంలోనే అయిపోతుంది. రైట్ అండి, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి ఎంజీ రావు గారు విశ్లేషణ